డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. కుహనా మేధావి ప్రొఫెసర్ బతుకు బండారం మొత్తం ఈ రోజున బయటపడుతోంది. ఆంధ్ర పాలకులు తన మీద ఏదో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, అరెస్టు చేయడానికి ఆంధ్ర పోలీసులు వస్తారని, తెలంగాణలో ఉన్న జర్నలిస్టు సోదరులందరినీ పోగేసి ఒక మీటింగ్ పెట్టి నోటికొచ్చిన అడ్డమైన వాగుడు కారు కూతలన్నీ గూశారు. ఈరోజు తెలంగాణ పోలీసులే ఆయన అరెస్ట్ చేసే విధంగా కనపడుతోంది. ప్రొఫెసర్కి ఉచ్చు బిగుస్తోంది. దీని అంతటికి కారణం ఏమిటంటే 10 టీవీలో షేర్ల గోల. తీన్మార్ మల్లన్న ఈ విషయాన్ని బయటపెట్టి ప్రొఫెసర్ అసలు గుట్టు మొత్తాన్ని విప్పేస్తానున్నాడు. ఈ రోజున బట్టలు కూడా తీసుకొని నగ్నంగా నించునే పరిస్థితి ప్రొఫెసర్కి తయారైంది. నేనేదో ప్రజల కోసమే ఈ మాటలు మాట్లాడతాను, నేను ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాను, నన్ను ఎవరు ఆపలేరు, యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను అనేలాంటి భారీ భారీ డైలాగులు చెప్పి ఈయన కూడా పోయి ఒక స్కామ్లో ఇరుక్కుంటే ఈ రోజున జైలుకి వెళ్తాడేమో అనే అనుమానాలు తీవ్రంగా రావటం మొదలుపెట్టాయి. అసలు ఈ 10 టీవీ షేర్ల గోల్ ఏమిటి, ఇందులో ప్రొఫెసర్కు ఉన్న లింక్ ఏమిటి, తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలు ఏమిటి, దాంతోపాటుగా ఇప్పుడు 10 టీవీ కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ ఏ రకంగా ఇరుకును పడబోతున్నాయనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే ఈ కుహనా మేధావుల గురించి, ప్రొఫెసర్ లాంటి వాళ్ళ గురించి తెలుసుకోవటానికి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, ప్రొఫెసరు తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ తోటి అమిత్ షా మాట్లాడిన మాటలు, దీంట్లో మరి చంద్రబాబు నాయుడిని లేకపోతే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ని ఇరుకుని పెట్టే విధంగా ఉన్నప్పటికీ అసలుగా ఇరుక్కోవాల్సింది బీజేపీ. వాళ్ళు మాత్రం హాయిగా బయటకు బాగానే కనిపిస్తూ ఉన్నారు. అంటే జగన్ తోటి వాళ్ళకున్న అండర్స్టాండింగ్ అలాంటిది. కుండబద్దలో మనం కూడా చాలాసార్లు చెప్పాము, ఈ ప్రొఫెసర్ లాంటి వాళ్ళు చెప్పిన మాటలు గతంలో నుంచే చెబుతూ ఉన్నాయే, జగన్మోహన్ రెడ్డిని ఇంకా గట్టిగా కాపాడుతుంది, మోసుకొస్తుంది బీజేపీనే అని. కాకపోతే ప్రొఫెసర్ దాన్ని వేరే రూపంలో చెప్పాడు. తన వ్యాఖ్యల్ని తానే వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ప్రొఫెసర్కి ఏర్పడింది. అలాగనే వెనక్కి తీసుకున్నాడు. అంటే తాను తప్పు చేశాను, నేను చెప్పింది తప్పని డైరెక్ట్గా ఒప్పుకున్నాడు. కానీ తరువాత యుద్ధం దాకా వచ్చాడు. యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను అని. అసలైన యుద్ధం ఇప్పుడు బయటపడుతుంది. 10 టీవీ ఈ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఏర్పడిన ఒక టీవీ, ఇందులో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ప్రజల దగ్గర నుంచి సొమ్ము తీసుకున్నారు వాళ్ళు. అందులో మరి వాళ్ళకి ఏం షేర్లు ఇచ్చారు ఏమిటి అనేది బహిర్గతంగా ఏమీ చెప్పకుండా తరువాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి ఏ టీవీని అమ్మేసుకుని వాళ్ళల్లో వాళ్ళు పనిచేసుకున్నారు. అందులో ఈ ప్రొఫెసర్ కూడా ఉన్నాడు అని తీన్మార్ మల్లన్న ఆ విషయాన్ని బయటపెట్టాడు. దాంతో మల్లన్న మీద డెఫమేషన్ సూట్ వేయడానికి లాయర్లకు ఫోన్ చేసి, ఆ లాయర్లు మీరు మల్లన్నతో మాట్లాడండి, ఆయన ఏమన్నా ఆగుతాడేమో చూద్దాం అన్నట్టుగా వాళ్ళకి హింట్ కూడా వేస్తూ ఉన్నాడంట. అసలు ఆయన అరెస్ట్ చేయడానికి ఆంధ్ర నుంచి పోలీసులు వస్తున్నారనేది ఆయన ఒక కట్టు కథ కూడా ఒకటి కల్పించాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఒక ట్వీట్లో తెలిపింది, మేము ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించలేదు, అలాంటిది ఏమీ జరగలేదు అని. ప్రొఫెసర్ దాన్ని మాత్రం పక్కన పెట్టేసి అశ్వత్థామ హతహ కుంజరహ అన్నట్టు చివరిలో ఒక అబద్ధం చెబుతాడు, వస్తే రావచ్చు అన్నట్టుగా. ఈరోజు తెలంగాణ పోలీసులే ఆయనకు నోటీసులు ఇస్తూ ఉన్నారు, ఈ సంగతి ఏమిటి తేల్చండి అని. ఏంటంటే ఈ 10 టీవీలో షేర్లు ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారంటే, కార్మికుల దగ్గర నుంచి, రిక్షా దొక్కేవాళ్ళు, ఆటో నడిపేవాళ్ళు, ఈ కార్మిక సంఘాలు యూనియన్ల దగ్గర నుంచి సొమ్ము, అలాగనే టీచర్లలో కానీ మిగతా ఏటిల్లో అయితే కమ్యూనిస్టు పార్టీ ఒక ఈ సంఘాలు ఉంటాయో ఆ సంఘాలందరి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకొని ఒక ఛానల్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే తమ భావజాలాన్ని ప్రజల దాకా తీసుకెళ్ళటానికి ఒక ఛానల్ పెట్టుకోవడంలో తప్పేం లేదు. అలా పెట్టుకున్న దాంట్లో పెట్టుబడులు పెట్టిన ఈ కార్మికులు ఎవ్వరికీ సమాధానం చెప్పకుండా 10 టీవీని ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి అమ్మేసుకున్నారు. అది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఇండస్ట్రియలిస్టు. నేను గత ప్రొఫెసర్ మీద చేసిన వీడియోలో కూడా చెప్పాను, దీని వెనక బీఆర్ఎస్ పార్టీ హస్తం కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది, కేవలం జగన్మోహన్ రెడ్డే కాదు అని. ఈ రోజున ఆ విషయం కూడా బయటపడిపోతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడే విధంగా ఈ 10 టీవీలో ప్రసారాలు చేయడానికి, ఈయన చేత మాట్లాడించుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో అసలైన వ్యవహారం బయటపడింది ఏమిటంటే, ప్రొఫెసరు ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ 10 టీవీని ఆ ఇండస్ట్రియలిస్ట్కి అమ్మేసటంలో పెద్ద పాత్ర పోషించాడు. ఈయనకు కూడా లాట్ అమౌంట్లో సొమ్ము ముట్టింది అనేది తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్య.
దానికి దమ్ముంటే సమాధానం చెప్పాలి. లేదు నోటీసులు వస్తే పోలీసులు విచారణకు హాజరై అందులో ఏం నిజం ఉంది, ఏం అబద్ధం ఉందో వాళ్ళ ముందు గుట్టు విప్పేస్తే సరిపోయింది. కానీ దీన్ని అంతటిని ఏం చేశాడంటే ప్రొఫెసర్ ఆంధ్ర పాలకుల మీదకి నెట్టే ప్రయత్నం చేశాడు. ఈ పాలకులు అందరూ కలిసి తన మీద ఏదో కక్ష బూనినట్టు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు. లోకేష్ ఏదో సో కాల్డ్ జర్నలిస్ట్ అన్నాడంట. ఇక విపరీతమైన కోపం వచ్చేసింది. ఈయన సో కాల్డ్ జర్నలిస్ట్ గాక ఈయన ఉన్న గొప్ప ఇదేనా, నేనున్న ఎవరన్నా పట్టం కడతారా ఏమిటి? ఈయనకంటే మొనగాళ్ళు కొమ్ములు తిరిగిన జర్నలిస్టు చాలా ఉన్నారు. ఈయన సమకాలీనంలో ఉన్నారు, ఈయన తర్వాత ఉన్నారు, ఈయనకంటే ముందు కూడా ఉన్నారు. వాళ్ళందరిలో ఈయన ఒక సో కాల్డ్ జర్నలిస్టే. అలాంటి ఈయన ఇప్పుడు ఈయన వ్యవహారం అంతా బయటపడుతుంది ఏమిటంటే డబ్బుల కోసం ఇగో ఈ 10 టీవీ షేర్లని అడ్డం పెట్టుకున్నాడు అనేది. ఈయన విశ్లేషణలు చేయడానికి అనేక ఛానల్స్కి వెళ్తూ ఉంటాడు. అందులో ఈయన ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాడు. కానీ మొన్న చేసిన వ్యాఖ్య మాత్రం ఆయనే తిరిగి వెనక్కి తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? దాని యొక్క కారణం ఏమిటి? అలా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? లేదు, ఇదిగో పలానా వాళ్ళు నాకు ఇదిగో మాట చెప్పారు, పలానా సమయంలో చెప్పారు, దానికి ఇదిగో మేము అందరం ఇక్కడ కలిసాము అప్పుడు చెప్పారు. ఆ విషయాన్ని అంతటిని బయట పెట్టొచ్చు కదా. ఆ జనసేన కోర్ కమిటీ సభ్యుడు ఎవరున్నారో ఈయనతో ఎవరు చెప్పారో అది బయట పెడితే మరి ఇంత గొడవ ఉండేది కాదు. ఏదైనా ఒక మ్యాటర్ చెప్పినట్టు మనం ఏం చెబుతున్నాం, మనం అది పుకారుగా విన్నామా లేదు, మనకి ఎంతవరకు నిజం తెలుసు, మనకేదైనా సోర్స్ ఉంది అంటే నా దగ్గర సోర్స్ ఉంది, నేను దేనికైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాను అనేది కూడా చెప్పాలి. కాదు, ఈయన నాదెళ్ల మనోహర్ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చేశాడు. ఇంకా అసలైన విచిత్రమైన విషయం ఏంటంటే ఇదంతా నిజం అని చెప్పడానికి అరిచి గోల్ చేసేస్తే ఇది నిజం అయిపోయిద్ది అనే ఒక భావనకు వచ్చిన ప్రొఫెసరు ప్రాంతాల మధ్య విద్వేషాలు తీసుకొని రావటానికి కూడా పూనుకున్నాడు. బక్కా జడ్సన్ లాంటి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారండి. చంద్రబాబు నాయుడు సవాల్ అని ఆయన మాట్లాడి ఈ రోజున ఈ ప్రొఫెసర్ చేసిన దిక్కుమాలిన పనికి వాళ్ళు ఏం చెబుతారో తెలియదు. వాళ్ళకి సంబంధం లేని ఒక విషయంలో ఇది ప్రొఫెసర్కి ఈ జనసేన పార్టీ కార్యకర్తలకి జరిగిన ఓ వ్యవహారం. ఈయన మాట్లాడిన మాటల మీద వాళ్ళు కేసులు పెట్టారు. ఎవరైనా ఒకళ్ళు స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే మేము తీసుకోంపో, ప్రొఫెసర్ మీద అయితే మేము కంప్లైంట్లు తీసుకోమని చెప్తారా? పోలీసులు తీసుకొని విచారణ చేస్తారు. ఇందులో ఏమి నిజం లేదు అని అనుకుంటే వాళ్ళు అదే విషయాన్ని రాసుకొని దాన్ని అక్కడితోటి వదిలేస్తారు. లేదు ఇందులో విషయం ఉంది అనుకొని కోర్టు దాకా ఫార్వర్డ్ చేయాల్సి వస్తే అంతా వాళ్ళు విచారణ చేసిన దీని మొత్తాన్ని కోర్టులో పెట్టి ఈయన మీద గట్టిగా పోరాటం చేస్తారు. ఈయన్ని అరెస్ట్ దాకా వచ్చినా రావచ్చేమో. కానీ అసలైంది ఏంటంటే ఈయన వ్యవహారం బయటపడుతున్న దాన్ని ఈయన వేరే రూపంలో మార్చటం మొదలుపెట్టాడు. దాదాపుగా తెలంగాణ పోలీసులకి ఈయన విచారణలో ఏం సమాధానం చెబుతాడో లేదో తెలియదు, కానీ మొత్తాన్ని వేరే రూపంలో ట్రాన్స్ఫర్ చేసి ఈయన ఏదో హీరో అయ్యే ప్రయత్నం చేశాడు. టోటల్గా జీరో అయిపోయాడు. ఇదే ఈరోజు కుండబద్దలు.